నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, డిసెంబర్ నెల చివరి నెల ఇయర్ అయిపోబోతుంది. మొత్తానికి ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా వీళ్ళకి మారే ఛాన్సెస్ లైఫ్ ఏమైనా ఉందంటారా, లేదంటారా? అసలు గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మనకి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఎందుకంటే రానున్నటువంటి జనవరి మాసం కన్నా కూడా పోయేటటువంటి 31 డిసెంబర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. అందుకనే జనవరి 1 ముందుగా అందరికీ మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఇకపోతే మన ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇక ద్వాదశ రాశుల్లోకి వచ్చే ముందుగా అసలు ఈ గ్రహస్థితి ఈ డిసెంబర్ మాసంలో మారేటువంటి గ్రహాలు కానివ్వండి, డిసెంబర్ మాసంలో జరిగేటువంటి ప్రక్రియలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయో ముందుగా చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ముందుగా ముఖ్యంగా అయితే మనము మోఢ్యంలో ఉన్నాము. ఏదైతే నవంబర్ 26వ తారీఖు నుంచి మొదలైనటువంటి మోఢ్యం ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 19వ తారీఖు వరకు మనకి 3 నెలల పాటు మోఢ్యం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు డిసెంబర్ మాసం మొత్తం కూడా మోఢ్యం ఉంటుంది. అలానే సంక్రాంతి నెల పట్టేటువంటి తరుణం కూడా డిసెంబర్ 14వ తారీఖు నుంచి మొదలవుతుంది. అలానే క్రిస్మస్ కూడా డిసెంబర్ 20వ తారీఖున కొనసాగుతూ ఉంది. అలానే మనకి ముక్కోటి ఏకాదశి ఇవన్నీ కూడా పర్వదినాలన్నీ కూడా మనకి డిసెంబర్ మాసంలోనే రానున్నట్టున్నాయి. అందులోనూ ముఖ్యంగా డిసెంబర్ మాసం అనగానే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ మాసంగా మనం పరిగణలో తీసుకుంటాం ఇంగ్లీష్ నెలల ప్రకారంగా. అలానే ఈ డిసెంబర్ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక 31st. ఈ 31st కోసం 30 డేస్ వెయిట్ చేస్తూ ఉంటారు మన ప్రేక్షకులే కాదు అందరూ కూడా. 31st ఎప్పుడు వస్తుందా అని 30 డేస్ ముందు నుంచి ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే దేవుడు ఏదైతే 31st ఉందో, 1వ తారీఖు ఉందో, లేకపోతే పర్వదినాలు ఉన్నాయో వీటిలోనే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. అలా కాదు, దేవుడు ప్రతిరోజు ఉంటాడు ఆలయాల్లోనే. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేకపోతే మన సమయాలు కుదిరినప్పుడు ప్రతిరోజు ఆలయానికి వెళ్తాం, చాలా మంచిది. దేవుని యొక్క ధ్యానం కావచ్చు, దేవుని యొక్క లీలలు కావచ్చు, దేవుని యొక్క నైవేద్య ప్రసాద అర్చన అభిషేక హోమ యజ్ఞ యాగ ఏదైనా జపాలు ఉన్నాయో, దానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మంచి జరగడం కోసం చేసేటువంటి ప్రక్రియలు కాబట్టి ఇందులో ఏదైనా నిర్వర్తించవచ్చు. ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. అలానే మనం కూడా ఎంత బాగా అయితే ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అంతే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ ఈ యొక్క సంవత్సరానికి వీడ్కోలు పడిగేటువంటి సంవత్సర మాసంగా మనం డిసెంబర్ పడిగిస్తాం. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో కూడా ద్వాదశ రాశుల వారికి ఎక్కువ శాతం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేసినట్టయితే కనుక శుభ ఫలితాలకు పొందేటువంటి అవకాశాలు మెండుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిగా మనము చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఎలా ఉంది ఏంటనేది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. గురువు గారు, ఈ డిసెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి అనగానే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి మీద కేతువుని యొక్క అశుభ దృష్టి, శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, అందులో రాహు కూడా అశుభ దృష్టితో ఉన్నాడు. ఈ యొక్క సింహరాశి వారికి ఊరుకూరుకునే గొడవలు అవటము, ఎవరిదైనా కదిలిస్తే గొడవలు అవటము, అంటే మనం చేయాల్సిన పనికి ఆటంకం రావటము జరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు కూడా చేయాల్సిన పని కొంచెం, అంటే ఈరోజు చేసే పని రేపు ఎల్లుండి అయిపోతూ ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ మాసం కూడా మొత్తం చూసుకున్నట్టయితే కనుక చేయాల్సిన పని అసలు చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్ కూడా ఏర్పడింది. ఆ పనితో పాటు కన్ఫ్యూజన్తో పాటు అసలు చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది కూర్చుని దగ్గరే ఆలోచిస్తూ ఉంటారు. పని దారి పనికి వెళ్తుండేది, ఆ టైం దాటి టైంకి వెళ్తూ ఉండేది. అంటే గ్రహరీత్యా వీరికి ఏంటంటే అలాగ శోధిస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క కేతువు కూడా ఇలానే ఏం చేస్తాడంటే పని అయినట్టే ఉంటుంది, పని కాదు. అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఏమవుతుందంటే రేపటి రోజు బాగుండిద్ర బాబు అనుకుంటే ఈ రోజు గురించి ఆలోచించుకోవాల్సి వచ్చింది అనమాట. రేపటి రోజు మళ్ళీ ఇలానే ఉంటుంది, రేపు బాగుంటుందని ఆలోచించడం, ఇలా కాలం అయిపోతూ ఉంటుంది. మనం ఇక్కడ వెళ్ళిపోతూనే ఉంటాం. కాబట్టి మనం చివరిగా చూసుకుంటే ఏం ఉండదన్నమాట, మాసం కూడా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇలా చెప్పారు కాబట్టి విని అప్పుడప్పుడు పని చేసేస్తే అయిపోద్ది అంటారా? అప్పటికప్పుడు చేయడానికి బియ్యం తినలేక అన్నం వండుకునే తినాలిగా. అన్నం వండుకునే టైం పడుతుంది. ఆ అన్నం వండుకున్నట్టు ఏదో పని రోజులు వెళ్ళిపోతూ ఉంటారు. అలానే సింహరాశి వారికి మాసం మొత్తం కూడా ఏంటంటే అనుకున్న పనులు కొంచెం టైం పట్టడం, అనుకున్న పనులు సాధించలేకపోవటం, అనుకున్న పనుల్లో ఆటంకాలు రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సింహరాశి వారికి. కాబట్టి వీరికి దేవుని యొక్క ధ్యానం కావచ్చు, దేవుని యొక్క అనురాగం కావచ్చు, దేవుని యొక్క కృపా కటాక్షలు ఖచ్చితంగా వీరి మీద ఉండాలి. అందుకని దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో వీరు చాకచక్యంగా ఉంటే మంచిది. అలానే ఆలయ నిర్మాణం కానివ్వండి, అలానే ట్రస్టులు కావచ్చు, వృద్ధాశ్రమాలు కావచ్చు, ఇలాంటివి నిర్మించుకోవాలనుకునే వాళ్ళకి అయితే కొంచెం బాగానే ఉంటుందని చెప్పవచ్చు. అలానే వీరికి
పొలిటీషియన్ రంగంలో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్న వారికి, అలానే వ్యాపారం చేసుకునే వారికి కావచ్చు, అలానే జాబ్ వెసులుబాటు కావచ్చు, వీరందరికీ కూడా కొంతమేర అదృష్టం రాకపోవచ్చు డిసెంబర్ మాసంలో అని చెప్పొచ్చు. ఒకటే ఒక అదృష్టం ఏంటంటే నలుగురు కలిస్తే కనుక 31st రోజు ఎంజాయ్ చేసుకునే ఒక అదృష్టం మాత్రమే ఉంటుంది. ఏది డిసెంబర్ 31st రోజు ఎంజాయ్ చేసుకునే అదృష్టం అయితే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ తల తాకట్టు పెట్టైనా సరే ఆ రోజు ఎంజాయ్ చేసుకునేటానికి అయితే బాగానే ఉంటుంది. ఇకపోతే వీరికి బ్యాంకింగ్ రంగాలు అనుకున్న వారికి అయితే కొంతమేర బాగానే ఉంటుంది. బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్స్గా వ్యాపారం చేసే వారికి, షేర్స్, మ్యూచువల్స్లో వ్యాపారం చేసే వారికి అయితే కొంతమేర బాగానే ఉంటుంది. కానీ అప్పు తీసుకొచ్చి పెట్టకూడదు. అప్పు తీసుకొస్తే మాత్రం కొంతకాలం తర్వాతనే అప్పు తీర్చేలా ఉంటుంది. దానివల్ల పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్నీ కూడా పోతాయి అనమాట. బాధ్యతలు, బంధాలు కూడా కొంచెం దూరం అయ్యేలా ఉంటుంది కాబట్టి అప్పు చేయడం మంచిది కాదు. ఇకపోతే సింహరాశి వాళ్ళు మగవారైతే కనుక భార్య మాట వినడం, అలానే భార్య అయితే కనుక మగవాడి మాట వినడం అయితే భర్త మాట వినడం లేకపోతే చేస్తే కనుక కొంతమేర అదృష్టం అనేది ఉంటుంది. ఎందుకంటే కనుక సింహరాశి వారికి ఇలా ఉన్నప్పుడు ఆ భార్య భర్త వేరే రాశిలో ఉంటారు కాబట్టి వారి అదృష్టం అనేది కొంచెం ముందుకు ఉంటుంది కాబట్టి వారి మాట వింటూ వెళ్తే కనుక బాగుంటుంది. అందులోనూ సింహరాశి అంటే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, బంధాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వాళ్ళు ఇంట్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వేరే వాళ్ళ గురించి ఇంకా ఆలోచించరు. వీరే అన్ని చూసుకుంటారు కదా. తల్లిదండ్రుల మాట వినాలి, లేకపోతే వారి మాట వారే వినుకుంటే అట్లనే ఉండిపోతారు. కాబట్టి తల్లిదండ్రుల మాట వింటే సరిపోతుంది. తల్లిదండ్రుల మాట వినేటువంటి వారు సింహరాశి వాళ్ళు కొంచెం ఎక్కువగానే ఉంటారు, బాధ్యతగా తీసుకునే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళ మాట వింటూ ఉంటే కనుక ఖచ్చితంగా వీరికి ముందుకెళ్ళేదానికి అయితే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక అనుకున్న రంగంలో ముందుకు వెళ్ళాలన్నా, ఏ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికైనా కొంత బాగుండాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. దాంట్లో ముఖ్యంగా వీరికి ఏంటంటే కనుక ఈ యొక్క పట్టిక అని ఉంటుంది. పట్టిక ఎప్పటికప్పుడు ఎవ్రీ 2 ఏళ్ళకి ఒకసారి పట్టిక తీసేసుకోవాలి. ఆ తర్వాత వీరికి ఈ పట్టికోటి కాకుండాను వేప చెట్టు, రావి చెట్టు, లేదా మునగ చెట్టు, సపోటా చెట్టు, దానిమ్మ చెట్టు, మామిడి చెట్టు, ఇందులో ఏ చెట్టు ఒక చెట్టు అంట్లు ఉంటాయి కదా, మనకి అంట్లు తోముకున్న అంట్లు కాదు, చెట్లు అంట్లు ఉంటాయి. నర్సరీలో అంట్లని దొరుకుతాయి. ఈ యొక్క చెట్టు అంటు తీసుకొచ్చి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో కానీ నాటుతున్నా, వాళ్ళ పొలాల గట్ల మీద నాటినా, లేకపోతే రోడ్డుకి విరువైపులు నాటినా, అశోకుడు చెప్పిన రోడ్డుకి విరువైపులు చెట్లు నాటమని. రోడ్డు మీద నాటితే అడ్డమవుతాయి కాబట్టి రోడ్డుకి విరువైపులను ఎక్కడో దగ్గర చెట్టు నాటడం అనేది మంచిది. నేను చెప్పినటువంటి 5 చెట్లలో ఏ చెట్టు అయినా సరే రోడ్డుకి విరువైపులు కనుక 2 చెట్లు నాటితే కనుక డిసెంబర్ మాసంలో వీరికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు కొంతమేర వీరికి తొలగిపోయేదానికి ఆస్కారం, అదృష్టం ఉంటుంది. ఇంకోటి, ఒక రావి చెట్టు దగ్గర గురువారం రోజున రావి చెట్టు దగ్గర సాయం సంధి వేళలో మట్టి దీపం పెట్టాలి. మట్టి దీపంలో 2 ఒత్తులేసి కొబ్బరి నూనె పోసి దీపం పెట్టినట్టు వల్ల వీరికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు, బుధుని గ్రహం కావచ్చు, గురువు గ్రహం కావచ్చు, శుక్రుని గ్రహం కావచ్చు, ఈ గ్రహ దోషాల నుంచి దూరం అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా పెళ్లిళ్ళు కాని వారైతే కనుక అలానే నెల మొత్తం ఉండడం మంచిది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మోఢ్యం ఉంటుంది, డిసెంబర్ మాసం మొత్తం కూడా మోఢ్యం ఉంటుంది. అలానే ఫిబ్రవరి 19వ తారీఖు వరకు మోఢ్యం కొనసాగుతూ ఉంటుంది. 3 నెలల మోఢ్యమే, ఆ తర్వాత పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఇక ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అయితే కొంతమేర ఉపశమనం దొరుకుతుంది అని చెప్పొచ్చు. ఎట్లానే వెతికేది కాలికి తొరిగిందా అన్నట్టుగా వీరికి డబ్బు ఆదాయం కూడా ఎక్కడో ఎవరో రాసి పెట్టడమా, వీరికి ఇద్దాం అనుకుంటున్నావా, అలా డబ్బులని వీరికి తెలియటం, వీరికి కొన్నటువంటి స్థలాల్లో నిధులు నిక్షేపాలు ఉన్నాయని తెలియటం, వాటిలో తీయాలనుకోవటం, ఏదైనా గురువుని సంప్రదించి చేసుకోవాలి. అవన్నీ కూడా మనం సొంతంగా ఉంది, నా దగ్గర పొలుగు ఉందని చెప్పి తవ్వుకుంటూ పోతే పోలీసులు వచ్చి పట్టుకుంటారు కాబట్టి అలాంటివి చేయకూడదు. కాబట్టి గురువుని సంప్రదిస్తే ఇలాంటివి ఉన్నాయా లేదా అని తెలుస్తూ ఉంటుంది. ఇక మూలిక తాటిగా పడ్డట్టుగా ఇవే కాకుండా వీటితో పాటు ఇంకా మాకు అనుకున్నది ముందుకెళ్ళట్లేదు, అసలు ఏమవుతుందో తెలియట్లేదు అనుకుంటే కనుక వీరి మీద ఏదన్నా వీరి మంచితనం కావచ్చు, వీరి చాకచక్యం కావచ్చు, వీరి యొక్క గొప్ప విషయాలు కావచ్చు, ఎదుటి వాళ్ళకి నచ్చకుండా మనతో పాటు ఉండేవారు మన శత్రువులు. సింహరాశికి మా వాళ్ళతో ఉండేవారు వారి శత్రువులు ఉంటారు, వాళ్ళతో తిరిగే వాళ్ళకి వాళ్ళ శత్రువులు ఉంటారు. కాబట్టి మన మీద ఏదైనా మనల్ని ఏమీ చేయలేక, ఎదురుగా ఢీకొనలేక, కట్టపలాగా, బహుబలిలో కట్టపలాగా వెనక నుంచి పొడిచేటువంటి గుణం ఉన్న వాళ్ళు మనతో పాటు ఉంటారు. కాబట్టి వారు ఏదైనా చెడు ప్రయోగాలు చేయించారేమో అనేది తెలియాలి. వారు ఏదైనా చెడు ప్రయోగాలు చేయించవచ్చు. కాబట్టి అవన్నీ కూడా తెలియాలంటే కనుక మనకు తెలియదు. సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి వెళ్తే అప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రకారంగా ముందుకెళ్ళొచ్చు. ఇలా చేసుకుంటే కనుక కొంతమేర అదృష్టం ఉంటుంది. అలానే వీరికి మనం చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు వచ్చే సింహరాశి వారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.